ఆలాపన సమర్పించువారు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. నమస్కారం, వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు ఆలాపన అనే కార్యక్రమంలో భాగంగా తారక మంత్రము కోరిన దొరికిన అనే రామదాస్ గారి కృతిని మీ ముందరికి తేబోతున్నానండి. ఈ కృతిలో రామదాస్ గారు ఏమంటున్నారంటే, ఈ తారక మంత్రం అంటే రామనామ జపాన్ని మనం నిరంతరం చేస్తూ ఉంటే ఈ జనన మరణ చక్రం నుంచి మనము విముక్తి కాగలుగుతాము. నువ్వు ఎన్ని జన్మలైనా ఎత్తినా సరే భగవంతుడు మాత్రం అలాగే ఉంటాడు, అదే స్వరూపంతో ఉంటాడు. మనం జన్మలు మారిపోతున్నాం కానీ భగవంతుడు అక్కడే ఉంటాడు. కానీ మనము కనుక ఆ దేవుడి పాదాల చెంతకి చేరాలంటే ఈ తారక మంత్రాన్ని కనుక మనం నిరంతరం జపిస్తూ ఉంటే మోక్షాన్ని పొందగలుగుతాము అని చెప్పేసి ఈ కీర్తనలో ఆయన చెప్తున్నారండి. ఈ కీర్తనని మనకి ఆలపిస్తున్న వారు శ్రీమతి వెంపటి రత్నమాల గారు. ఇంకెందుకు ఆలస్యం, ధన్యుడనైతిని ఓరన్న తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న మిరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్నా, మిరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా మచ్చికతో నితరాంతరముల మాయలలో పడబోకన్నా, మచ్చికతో నితరాంతరముల మాయలలో పడబోకన్నా, హెచ్చుగను 108 తిరుపతులెలమి తిరుగ పని లేదన్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా, ముచ్చటగాత పుణ్య నదులలో మునుగుట పని ఏమిటి కన్నా, వచ్చడి పరువపు దినములలో సుడిబడుటలు మానకయున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన ఏకో నారాయణుడన్నా, ఎన్ని జన్మముల ఎరుకతో జూచిన ఏకో నారాయణుడన్నా, అన్ని రూపులయ్యున్న పరాత్పరు నా మహాత్ముని కథ విన్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికిది కడసారి జన్మమిది, సత్యంబిక పుట్టుట సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్నా ధర్మము తప్పక భద్రాద్రీశుని
తన మదిలో నమ్మకయున్న ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్మకయున్న మర్మము తెలిసిన రామదాసు హృన్మందిరముననేయున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువుయని నమ్మకయున్న తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని 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 ఓ